ఎంజీరావు గారు, ట్రేడ్ డీల్ అని అంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అసలు ఇండియా, యూరోపియన్ యూనియన్ల మధ్య ట్రేడ్ డీల్ వల్ల వ్యాపారం ఎలా జరగబోతోంది అండ్ ఏ ఏ రంగాలకు ప్రయోజనం ఉంటుంది? యూరోపియన్ యూనియన్కి ఏంటి లాభం, భారత్కి ఏంటి లాభం? ఈ ట్రేడ్ డీల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఎస్ అండి, ఇప్పుడు మానవ చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ట్రేడ్ డీల్ అని నేనే చెప్తున్నా. అందరూ ఏమంటున్నారు? ఇట్స్ ఎ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ అంటున్నారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అంటున్నారు. ఎందుకంటే దాని లోపలికి వెళ్తే, అంటే ఇఫ్ వన్స్ వీ డీప్ డైవ్డ్ ఇన్ టు దిస్ వన్, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ట్రేడ్ డీల్. ఈ ట్రేడ్ డీల్ ప్రకారం ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారు? ప్రపంచంలో 1/3 ఆఫ్ ది ట్రేడ్కి ఇది ప్రాతిపదిక కాబోతుంది. అంటే ప్రపంచంలో 33% ట్రేడ్ జరగబోతుంది అనమాట, వ్యాపారం జరగబోతుంది ఈ ట్రేడ్ డీల్ వల్ల. చూడండి దాని సిగ్నిఫికెన్స్ ఎలా ఉందో. తర్వాత ఈ ట్రేడ్ డీల్ వల్ల అక్కడున్న 55 కోట్ల మంది, యూరోప్ 27 దేశాల పాపులేషన్ 55 కోట్ల మంది, భారతదేశంలో 145 కోట్ల మంది, అంటే 200 కోట్ల మందితో ఒక ఫ్రీ ట్రేడ్, ఒక స్వేచ్ఛ వ్యాపార మండలిగా అవతరిస్తున్నాయి. అక్కడ 27 దేశాలు, ఇక్కడ ఇండియా 28వ దేశం. అంటే 200 కోట్ల మంది మార్కెట్ అనమాట. యూరోప్లో హైలీ డెవలప్డ్ కంట్రీస్ 50 క్రోర్ పాపులేషన్. ఇండియాలో మిడిల్ క్లాస్ ఇవన్నీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట. 145 కోట్ల మందితో ఒక మార్కెట్ ఏర్పడుతుంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. వరల్డ్స్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛ, పెద్ద పాపులేషన్ ఉన్నదనమాట. చూడండి ఎలా ఏర్పడుతుందో. కాబట్టి దీనికి అంత సిగ్నిఫికెన్స్ ఉంది. యూరోప్ టెక్నాలజీ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా పెద్దదనమాట. వరల్డ్స్ రిచెస్ట్ మార్కెట్. ఎందుకంటే అమెరికా తర్వాత చైనా కంటే ముందు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. గుర్తుపెట్టుకోవాలి, అది $22 ట్రిలియన్ ఎకానమీతో కలిగి ఉంది. గుర్తుపెట్టుకోవాలి. యూరోప్, అమెరికా 30 ఉంటే యూరోపే అమెరికా అంత, చైనా కంటే పెద్దది. అంత ఆర్థిక వ్యవస్థ ఇండియాతో అనుసంధానం అవ్వబోతుంది ఒక రకంగా ఫ్రీ ట్రేడ్లో. కాబట్టి ఇండియా ఇది కలిపితే ఈ ప్రపంచ జీడిపిలో 25% సమానం. 1/4 ఆఫ్ ది గ్లోబల్ జీడిపి అండి. చూడండి దాన్ని బట్టి సిగ్నిఫికెన్స్ ఎలా చూడు. తర్వాత వరల్డ్స్లో అతిపెద్ద పెట్టుబడిదారుడు యూరోపే. గల్ఫ్ దేశాలు కాదు, అమెరికా కాదు. అతిపెద్ద పెట్టుబడిదారు ప్రపంచంలో ఎవరంటే యూరోప్ 27 దేశాలే. వాళ్ళు భారతదేశంలో పెట్టుబడులు పెడతారు, చూసుకోండి. తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్తో పాటు R&D, వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ హైలీ టెక్నాలజికల్ కంపెనీస్ యూరోప్లో ఉన్నాయి. ఎందుకంటే 1, 2, 3, 4వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి యూరోపే వేదిక. గుర్తుపెట్టుకోవాలి. అదంతా ఇండియాకి R&D తరలించబోతుంది. ఇది డిఫెన్సే కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, న్యూ టెక్నాలజీ, ఫ్రాంటియర్ టెక్నాలజీ, బ్లూ చిప్ టెక్నాలజీలు ఇవన్నీ ఇండియా రాబోతున్నాయి. ఎందుకంటే ఇండియాకి తరలిస్తేనే వాళ్ళు ఇక్కడ కార్మిక జనాభా ఉంది, చీప్ లేబర్ ఫోర్స్ ఉంది. కాబట్టి ఇక్కడికి వాళ్ళు తరలించాల్సింది. అప్పుడే యూరోప్ కూడా సర్వైవ్ అవుతుంది. ఇది ఉభయతారకం. ఇప్పుడు యూరోపు, ఇండియా ఈ రెండిట్ల మధ్య ప్రస్తుతం జరిగే ట్రేడ్ అరౌండ్ $140 బిలియన్. కానీ ఇది 2030 నాటికి $500 బిలియన్ ట్రేడ్ అవ్వబోతుంది. యూరోపు మనకి ఎగుమతి చేసే ప్రధానంగా వైను, స్పిరిట్, ఆల్కహాలు, కార్లు, సివిల్ ఏవియేషను, డిఫెన్స్ ఎక్విప్మెంటు, ఇంకా హైలీ మోడర్న్ ఎక్విప్మెంట్ ప్రధానంగా. ఇండియా మనం యూరోప్కి ఎగుమతి చేసేది వస్త్రాలు, పత్తి వస్త్రాలు, టెక్స్టైల్స్ అండి. తర్వాత జౌళి, జూట్ ప్రొడక్ట్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కోట్ల మంది బతుకుతారు. జౌళి అంటే, జూట్ అంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఎక్కువ పండుతుంది ప్రపంచంలోని. ఆ ప్రాంతంలో కోట్ల మంది రైతులకు ఉపయోగపడుతుంది, అక్కడ ఇండస్ట్రీలకు ఉపయోగపడుతుంది. పత్తి వస్త్రాలు అంటే ఇండియా లార్జెస్ట్ ఇండస్ట్రీ. అది పత్తి పండించే రైతుల నుంచి ఈ చేనేత అందరి కార్మికులకు ఉపయోగపడుతుంది పత్తి. ఈ 2 రంగాల వల్ల ఎంతో కోట్ల మంది ఎంప్లాయ్మెంట్ ఇండియాలో కలగబోతుందండి. తర్వాత ఫార్మా మనం ఎగుమతి చేస్తాం, మత్స్య సంపదను ఎగుమతి చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, తర్వాత హైలీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ చేస్తున్నాం. ఇదంతా ఒక గూడ్స్ ప్రొడక్ట్స్ మాత్రమే. ఇంకోటి సర్వీసెస్. ఈ ట్రేడ్ డీల్ ఎందుకు గ్రేట్ అంటే సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సర్వీసెస్ అంటే మనం ఐటీ వీటిలో ఇప్పుడు వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. యూరోప్కి వాటి అవసరాలన్నీ మనమే తీరుస్తాం. ఒక అద్భుతం అనమాట ఇదంతా. తర్వాత ఇంకోటి ఏంటంటే పెట్టుబడులు ఇందులో ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఇందులో ఉంది, డిఫెన్స్ డీల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. చూసారా ఎంత గ్రేట్ జరుగుతుందో. ఈ ట్రేడ్ డీల్ అనేది ఏంటంటే వేరే దేశాలతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ కంటే చాలా విస్తృతంగా ఉంది, హారిజంటల్ వర్టికల్ రేంజ్లో. ఎందుకంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, పెట్టుబడులు ఇవి. తర్వాత ఇందులో మైగ్రేషన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. మన ట్రైన్డ్ లేబర్ అక్కడికి వెళుతూ ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటాయి. చూసారా అంతే. ఏదో ట్రేడ్ డీల్ వ్యాపారం ఒకటే కాదండి, ఎన్నో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. తర్వాత
ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే ఈ ట్రేడ్ డీల్ ఎందుకు 20 సంవత్సరాలు జాప్యం జరిగిందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు డెన్మార్కు, బ్రిటన్ను, జర్మనీ ఈ దేశాలు పాడి పరిశ్రమలో చాలా అభివృద్ధి చెందిన దేశాలు, ప్రతి పాల ఉత్పత్తి వీటిల్లో. వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్ ఇండియా వచ్చిందంటే ఇండియాస్ వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్. ఇక్కడ మనం దెబ్బతింటాం, మన కోట్లాది మంది కార్మికులు ముఖ్యంగా ఉమెన్ దెబ్బతింటారు. ఎందుకంటే భారతదేశంలో డైరీ పాల ఉత్పత్తిలో 80% మంది ఉమెనే ఉంటారండి ఇంట్లో. వీళ్ళు దెబ్బతింటారు. అందుకని మోడీ గారు పట్టుబట్టారు ఈ విషయంలో. అందుకే 20 సంవత్సరాలు జాప్యం అయింది. తర్వాత పత్తి వీటికి సంబంధించినవి, ఫార్మాస్యూటికల్. అందుకని ఇప్పుడు వాళ్ళు అంగీకరించారు, డైరీ మేము ఏమి చెయ్యం, ముట్టుకోము, మీకు రెస్ట్రిక్షన్ చేసుకోవచ్చు అని. అలా మనకి ఎగ్జంప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. అందుకే ట్రేడ్ డీల్ ఈ రోజు కుదురుతుంది. సో ఇంత గొప్పగా జరుగుతుంది. ఈరోజు మన ఇండియాలో కూడా అక్కడ నుంచి ట్రేడ్ రావడం వల్ల కొంచెం కార్లు ఇవన్నీ రేట్లు తగ్గుతాయి, వైన్ రేట్లు తగ్గుతాయి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఎంత బెనిఫిట్ అంటే, భారతదేశం వ్యాపారం ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ కలిపి ఉన్నాయి, ఎగుమతులు దిగుమతులు కలిపితే. ఇది చైనాని అందుకోలేకపోతున్నాం. చైనా చాలా పవర్ఫుల్ కంట్రీ, ప్రపంచ ఎగుమతి దిగుమతుల్లో 20% పైన ఉంది. భారతదేశం చాలా తక్కువ ఉందండి. ఇది జరగాలి అంటే యూరోప్ అనేది మనకు అద్భుతం అవ్వబోతుంది. ఈ ఎస్పెషల్ అగ్రికల్చర్ అభివృద్ధి చెందుతుంది. భారత వృద్ధి 7.5%, ఇంకో 1% మనం యాడ్ చేయగలుగుతాం. ఇది చాలా ఎక్కువ. తర్వాత డెవలప్డ్ కంట్రీకి పునాది అవ్వబోతుంది ఇది. తర్వాత యూరోప్కి ఎందుకు ప్రయోజనం అంటే, యూరోప్కి ఒక నమ్మిన మార్కెట్ ఇండియా సిద్ధించబోతుంది అనమాట. ఇటు ఇంకా ఇన్స్టెబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళని రక్షించుకోగలుగుతారు. ఈ విధంగా ఇటు యూరోప్కి ఇటు ఇండియాకి ఉభయతారకం అంట, మ్యూచువల్ బెనిఫిషియల్ అనమాట. అందుకే లీడర్స్ ఇండియా వస్తే భారత మోదీ ప్రధాని గారు ఎటువంటి సందేహాలు లేకుండా ఇది అమలు జరుపుతున్నారు. ఈ ఒక్కసారి ఈరోజు సంతకం చేసేస్తే ఇది 2027 నుంచి అమల్లోకి వస్తుంది. ఎందుకంటే యూరోపియన్ పార్లమెంట్ దాన్ని అంగీకరిస్తాయి. 27 దేశాలు కూడా అంగీకారం తెలుపుతున్నాయి. 27 దేశాలు ఏంటంటే ఇటు బ్రిటన్తో లేదు యూరోపియన్ యూనియన్లో, గుర్తుపెట్టుకోవాలి. కానీ బ్రిటన్తో మనం ఆల్రెడీ ట్రేడ్ డీల్ ఉన్నాం, అంటే యూరోప్ ఖండమంతా మనలోకి వచ్చేసినట్టే. తర్వాత ఫ్రాన్సు, స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం, ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఇటు జర్మనీ, ద గ్రేట్ జర్మనీ, ఇటాలియన్, సైప్రస్ నుంచి ఇవన్నీ యూరోపియన్ కంట్రీలన్నీ భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ చేయబోతున్నాయి. ఒక అద్భుతం మాత్రం జరగబోతుంది. ఇక అమెరికా అవసరం మనకు ఉండదు ట్రేడ్ డీల్కి. ఇక చైనా మీద ఎక్కువ ఆధారపడం కాబట్టి మనం చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ నుంచి గ్లోబల్ ఎకానమీలో చాలా పవర్ఫుల్గా వ్యవహరించే వెసులుబాటు భారతదేశానికి వస్తుందన్నమాట. ఇప్పుడు దాకా భయపడ్డాం చూడండి, ట్రంప్ కోప పెడితే మోడీ గారు ఆగవలసి వచ్చింది, సైలెంట్గా ఉండాలి, ఇది దౌత్యపరంగా. ఈసారి అవసరం ఉండదు, సమాధానానికి సమాధానం చెప్పుచాం. యూరోప్ కూడా ట్రంప్కి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు, చైనాకి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు. 2 డెమోక్రసీస్ కలుస్తున్నాయి, 2 గ్రేట్ ఎకానమీస్ కలుస్తున్నాయి. ఈ 2 కూడా ప్రపంచంలో గ్లోబల్ ఎకానమీ మళ్ళీ రూల్ చేయబోతున్నాయి అన్నమాట ఈ ట్రేడ్ డీల్తో.